మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంటాయి ఆర్ఎస్ఎస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం. 98, 99 అప్పట్లోనే కాకినాడ ఇండిపెండెంట్ గానే గెలిచారు, అంటే అలయన్స్ లేకుండానే గెలిచారు. చాలా బలంగా అనిపించింది సార్, అంటే బీజేపీ వల్లే ఈ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని రెండు పార్టీలు కూడా. వాస్తవంగా అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద జయలలిత గారిని తీసుకుని లోపలేసి, అలాగే కవిత గారిని తీసుకుని లోపలేసి, లేదా ఇంకొక వ్యక్తుల్ని అంటే అరవింద్ క్రేజీ ఒక సీఎం లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి వేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేసినటువంటి క్రైమ్స్ ఉన్నాయి. సో ఎందుకని ఒక పాయింట్ లో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది బీజేపీకి. అది వాస్తవం కాదండి. అంటే పార్టీలు పొలిటికల్ రీజన్స్ వల్ల అలాగే చెప్పడం, కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదండి. అంటే మళ్ళీ అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చూసి కొంత భయపడేవాళ్ళు. మిమ్మల్ని ఏదన్నా టార్గెట్ చేస్తే అది ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో అటు బీజేపీని, అంటే ఆ విధంగా కాదండి, మా కాడర్ని కూడా ఇబ్బంది పెట్టారండి. మేము ఎఫెక్ట్ అయ్యామండి. నా మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మీకు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు, కొత్త వాళ్ళని వేరే పార్టీల నుంచి తీసుకోవటం వల్ల మీకు ఆ ప్రాధాన్యత రాలేదనుకుంటున్నారా, లేదంటే పార్టీ మీకు సరిగ్గా ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదంటారు? మొన్న ఎలక్షన్ లో ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారికి మీకు అంత సయోధ్య ఎలా? మేజర్ రోల్ వాస్ ప్లేడ్ బై పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటి బయటకు తీసుకొచ్చారో దీని మీద బీజేపీ స్టాండ్ తీసుకుంటుందంటారు, ఆయన సపోర్ట్ ఇస్తారు? 3 పార్టీలు పెద్దలు అనుకూలంగా ఉంటున్నారు, కొంత కన్సర్న్ కూడా ఉంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు, మీరు రెడీగా ఉన్నారు ఈసారి మళ్ళీ పోటీ చేయడానికి? మేము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు. మీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి నాకు ఈ వర్క్ కావాలి, మా వాడికి ఇది జరగాలి అంటే జరుగుతుందా? అంటే చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయండి.